అన్న నమస్తే. చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. జై బాలయ్య అని కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి చూడండి. అన్న ఇప్పుడు డాకు మహారాజ్ మూవీ మూడోసారి చూస్తున్నారు కదా, అంటే మీకు ఎలా అనిపించింది అన్న? ఎక్సలెంట్ అన్న. నేను ఎన్నిసార్లు చూసినా నాకు బోర్ కొట్టలేదు. నా థర్డ్ టైం చూస్తున్నా అన్న. ఎందుకన్నా అంత ఎక్కువ ఏం నచ్చింది సినిమాలో? నాకు నచ్చింది అన్న క్యారెక్టర్, డాకు మహారాజ్ అని క్యారెక్టర్ అసలు ఎక్సలెంట్ అనిపిస్తుంది. సీన్స్ వల్ల నేను ఆ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం వెళ్తున్నాను, ఆ పాట కోసం. ఫైటింగ్స్ అవన్నీ ఎలా అనిపించినాయి? ఫైటింగ్స్ ఎక్సలెంట్, ఫైటింగ్ ఎక్సలెంట్. మన బాబిడోల్తో జరిగే సీన్స్ అయితే ఎక్సలెంట్, ఇద్దరు మధ్య జరిగే సీన్స్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. అంటే ఇప్పుడు బాలకృష్ణ గారి పర్ఫార్మెన్స్, ఆ గెటప్, ఆ లుక్ అదంతా ఎలా అనిపించింది హార్స్ మీద వస్తున్నప్పుడు? అవన్నీ పిచ్చి లెగిసిపోతుంది అన్న. హార్స్ మీద వచ్చే సీన్స్ అయితే ఎక్సలెంట్. స్టార్టింగ్ లోనే మ్యాన్స్ బాటిల్ పట్టుకుని వస్తాడు అన్న, అసలుకైతే మామూలుగా లేదు. నా చేతిలో బాటిల్ లేదే అనిపించింది నాకైతే. సీన్స్ అయితే ఎక్సలెంట్. ఇరవై తీసాడు. నా థర్డ్ టైం సినిమా. నాకు ఎప్పుడు ఎన్నిసార్లు చూసినా నాకైతే పోరుకుంటాను. అంటే ఇంకెన్నిసార్లు చూస్తారన్న? నాకు నచ్చినన్ని సార్లు చూస్తూనే ఉంటాను. నాకు టైం దొరికినప్పుడల్లా నేను చూస్తూనే ఉంటాను. బ్లాక్ బస్టర్ సంక్రాంతి విన్నర్ ఎవరంటే నాకు మహారాజే. జై బాలయ్య, జై జై బాలయ్య. ఇంకా హైలైట్స్ ఏమనిపించాయి అన్న మీకు సినిమాలో? ఎక్కువ అంటే సినిమాలో కొంచెం మెసేజ్ ఉంటుంది మన డ్యామ్ గురించి, వాటర్ గురించి. దాని గురించి ఎలా అనిపించింది మెసేజ్? మంచి మెసేజ్ అన్న. నిజంగా మనం అనుకుంటాం మన సిటీలో ఉండాలి, మనకు తెలియట్లేదు. కానీ వాటర్ కోసం చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్న. మన ఇళ్లలో ఇప్పటికీ నల్లలు కట్టేం సరిగ్గా, వాటర్ ఎలా అంటే వెళ్ళచ్చు. వాటర్ విలువ మనకు తెలియట్లేదు అన్న. కానీ వాటర్ విలువ తెలిసినోడు ఎలా ఉంటాడు అన్న, ఒక చిన్న సినిమాలో ఒక రన్నింగ్ ఉంటుంది అన్న, ఒక చిన్న డ్రాప్ కూడా కింద పడకుండా రన్ చేయమంటాడు అన్న మన విలన్ అయితే. వాటర్ డ్రాప్ పడితే మనోడు చంపేస్తాడు. తమనన్న బ్యాక్గ్రౌండ్ మీదకి ఎలా అనిపించింది? నిజంగా చెప్తున్నా, కొన్ని థియేటర్లో బాక్సులు పలిగిపోయినాయి. నిజంగా బాక్సులు పలిగిపోయినాయి. 15 నిమిషాలు 20 నిమిషాలు లేట్ అయింది సినిమా. అలాంటి మ్యూజిక్ అన్న. బాలకృష్ణ గారు యాక్టింగ్ అదంతా ఎలా అనిపించింది మరి? యాక్టింగ్ ఆయన ఎప్పటికీ ఒకప్పుడు అంటారు అప్పట్లో బుట్టు ఇప్పుడు ముషిరాదని, కానీ అప్పుడు బాలయ్యే, ఇప్పుడు బాలయ్య, ఎప్పటికీ బాలయ్య, ఇప్పటికీ ఎప్పటికీ ఇంకెప్పటికీ జై బాలయ్య, జై జై బాలయ్య. ఇంకా 10 సంవత్సరాలు చేసినా హిట్లు కొడుతూనే ఉంటాడా? 100%. హ్యాట్రిక్ కొట్టాడు బాలయ్య. ఇప్పుడు నాకు ఎవరు కొట్టలేదు అలా. అంటే హ్యాట్రిక్ హిట్లు కూడా వచ్చేసినాయి కదా, అంటే డబుల్ హ్యాట్రిక్ హిట్ కూడా రెడీగా ఉన్నాడు కదా, అంటే మీకు ఎలా అనిపిస్తుంది మరి? ఎక్సలెంట్ అన్న. అసలు ట్రిపుల్ హ్యాట్రిక్ ఇవ్వబోతుండు అన్న అయితే. అంటే మీకు నెక్స్ట్ వచ్చే అఖండ 2 కూడా అసలు బాక్స్ ఆఫీస్లో బద్దలవుతున్నాయి, రెడీగా ఉన్నాడు. అఖండ 2 ఎలా ఉంటుంది అనుకుంటున్నారు అన్న మరి? లెగ్సిపోయింది అన్న. అసలు క్యారెక్టర్లో మనం శివుడి వేసలు మనం వెళ్ళిపోతాడు, నీకు అవసరం వచ్చినప్పుడు వస్తా అని అంటాడు. ఇప్పుడు తర్వాత పాపకి అవసరం రావచ్చు ఇప్పుడు, కానీ ఇప్పుడు వచ్చే సీన్స్ అయితే మామూలుగా ఉన్న బూస్ బాక్స్ అయితే బద్దలు కొడతాడు. చూసుకోండి ఈసారి పోయేపాటికి బాక్సులకి వెళ్ళిపోతుంది. అంటే ఇప్పుడు డాకు మహారాజ్లో మామూలుగా ఇప్పుడు బాబీ డియోల్ కూడా ఉన్నాడు కదా, అతని విలన్ క్యారెక్టర్ ఎలా అనిపించింది? ఎక్సలెంట్ అనిపించింది అన్న నాకైతే. అసలు మామూలు బాబీ డియోల్ గారు ఇలాంటి సినిమాలు మరెన్నో తీయాలని మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరు బాలయ్యతో బాబీ డియోల్తో జరిగే సీన్స్ అంటే బూస్ బాక్స్ మామూలుగా రావన్న, పిచ్చి లెగిసిపోతుంది రావంతున్నా. డైరెక్షన్ స్టోరీ అదంతా ఎలా అనిపించింది? బాబీ గారు మరెన్నో సినిమాలు ఇలాంటి మంచి మెసేజ్ సినిమాలు తీయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే డైరెక్షన్ అంతా సూపర్ అనిపించింది. అసలు చిన్న పాయింట్ ని ఒక సినిమా లాగా తీసుకెళ్ళాడంటే గ్రేట్. ఫస్ట్ టైం మాత్రం చిన్న పాయింట్ అన్న, దాన్ని గంటన్నర తీసుకెళ్ళటం అంటే మాటలు కాదన్న. ఎక్సలెంట్ చూపెట్టాడు బాబీ గారు అయితే. ఓవరాల్ గా సినిమా హిట్ అనుకుంటున్నారా? బ్లాక్ బాస్టర్ చెప్తాను. సంక్రాంతి విన్నర్ అంటే బాలయ్య, జై జై బాలయ్య. ఓకే.